ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా తిరిగి ఉదయకాల సమయంలో మీ అందరితో కూడా ఈ విధంగా యూట్యూబ్లో దేవుని వాక్యాన్ని వాగ్దాన్ని పంచుకోవడానికి దేవుడు తన కృపను చూపి ఉన్నారు. ఈ ఉదయకాలపు ధ్యానం కొరకు దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపు, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని బట్టి వాగ్దానాన్ని బట్టి మీకు శుభములు తెలియజేస్తూ ఈ మాట తెలియజేస్తూ భక్తుడు చెప్తున్నాడు, దావీదు గారు, నీ మార్గాన్ని దేవునికి అప్పగించు. ఈ రోజున చాలామంది వారి వారి యొక్క మార్గాలను, వారి వారి పరిస్థితులను ఎవరికి అప్పగిస్తున్నారు? వారిలో వారే ఆలోచన చేసుకుని, మనుషుల యొక్క ఆలోచనలు తెలుసుకుని, మనుషుల యొక్క ఆలోచనల ప్రకారం చేస్తున్నారు. కానీ భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, నీ మార్గం ఏదైతే ఉందో అది దేవునికి అప్పగించు. అది నీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నీవు దేవుని మార్గాన్ని దేవునికి అప్పగించినప్పుడు, దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు, దేవుడు నడిపించేటువంటి త్రోవలో నడుస్తున్నప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుతావు. ఒకవేళ నీ మార్గం ఏమై ఉందో అది నువ్వు యోచన చేసుకుని దేవునికి నువ్వు అప్పగించినప్పుడు దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఉదాహరణ మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుండే యాకోబు తన తల్లి యొక్క సలహాను విని తన మామైనటువంటి లాబాను దగ్గరికి వెళుతున్నప్పుడు తల్లి చెప్పినటువంటి ప్రకారంగా వెళుతూ ఉన్నాడు. మధ్యరాత్రి వేళ దేవుని దర్శనం కలిగినప్పుడు, ఈ మార్గం, నేను వెళ్ళేటువంటి ఈ మార్గం నా తల్లి చెప్పినటువంటి మార్గం, కానీ ఈ మార్గంలో నాకు చీకటి ఉంది, ఈ మార్గంలో నాకు భయం ఉంది, ఈ మార్గంలో నాకు ఆహారం లేదు, ఈ మార్గంలో నాకు ఏమీ సుఖము సౌఖ్యం లేదు, కనుక నా మార్గాన్ని దేవునికి అప్పగించేయాలని తాను దేవునితో పోరాడి గెలిచి దేవునితో ఈ మాట చెప్తున్నాడు. అయ్యా, నేను వెళుతున్న మార్గంలో నీవు నాకు తోడుగా ఉండి, నేను ఎక్కడికి వెళుతున్నానో అక్కడ నీవు నాకు సహాయం చేస్తే, నా మార్గాన్ని నువ్వు అప్పగించుతూ ఉన్నాను గనుక నా మార్గంలో నీవు నా ఎడల కృప చూపి కటాక్షం చూపించినట్లయితే నేను నిన్ను స్తుతిస్తాను, ఆరాధిస్తాను, నేను నిన్ను గణపరుచుకుంటాను అని చెప్పాడు. దేవుడు ఎప్పుడైతే యాకోబు తన మార్గాన్ని దేవునికి అప్పగించాడో, దేవుడు ఏం చేశాడనంటే తాను వెళ్ళు మార్గం అంతటిలో కూడా తోడుగా ఉన్నాడు. తాను వెళుతున్నటువంటి ప్రయాణంలో తోడుగా ఉన్నాడు. తన మార్గాన్ని దేవునికి అప్పగించాడు గనుక వెళ్ళినటువంటి ప్రదేశంలో కూడా దేవుడు చెప్పాడు, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలములో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలములో నేను నిన్ను దీవిస్తాను. ఎందుకంటే నీవు నీ మార్గాన్ని నాకు అప్పగించావు గనుక నీవు చూసుకోవాల్సిన పని లేదు, ఇక నేనే నీ మార్గాన్ని చూసుకుంటాను. నా మార్గంలో నేను నిన్ను నడిపిస్తాను. నా మార్గంలో క్షేమం, నా మార్గంలో ఆశీర్వాదం, నా మార్గంలో గొప్ప వెలుగు, నా మార్గంలో దీవెన, నా మార్గంలో దీర్ఘాయువు నీకు కలుగుతుంది అని దేవుడు యాకోబుకి తన వాగ్దానం ఇచ్చి, తాను వెళ్ళినటువంటి ప్రతి స్థలములో కూడా దేవుడు యాకోబును ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీ మార్గం ఏంటి? నీ గమ్యం ఏంటి? నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? నీ మార్గాన్ని ప్రభువుకు అప్పగించి వెళుతున్నావా? ఉదయాన్నే లేస్తున్నావు, నీ డ్యూటీ నిమిత్తమో, నీ పని నిమిత్తమో, నీ పని పాటల నిమిత్తమో త్వరగా వెళ్ళిపోతున్నావు. కానీ భయంతో నువ్వు వెళ్ళిపోతున్నావు, భయంతో నువ్వు వెళుతున్నావు. కానీ నీ మార్గాన్ని దేవునికి అప్పగించి ధైర్యంగా నువ్వు వెళ్ళు. దేవునికి అప్పగించినప్పుడు, నువ్వు ధైర్యంగా వెళుతున్నప్పుడు దేవుడు
తన దూతను కావలించి నిన్ను రక్షిస్తాడు. నీకు క్షేమాన్ని కలుగజేస్తాడు. నీ మార్గమంతటి మీద కూడా ఆయన తన అధికారాన్ని కలిగి ఉంటాడు. కనుక నువ్వెక్కడికి వెళితే క్షేమమో, నువ్వెక్కడికి వెళితే ఆశీర్వాదమో దానిని బట్టి దేవుడు నిన్ను నడిపిస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో నీవు లేచి వెళుతున్నప్పుడు నీ మార్గాన్ని ప్రభువుకి అప్పగించు. ప్రభుకి అప్పగించి ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకో, ప్రభు దీవెన పొందుకో. ప్రభు వాగ్దానాన్ని బట్టి నువ్వు నడుచుకుంటే నీవు నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవునికి నువ్వు అప్పగించి దేవుని దగ్గర నువ్వు మొరపెట్టి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలని, నీవు నీ కుటుంబం దీవించబడాలని దైవజనుడిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.